నేను మెయిల్ చూడమన్నాను, నన్ను కాదు. ఇంకెంతసేపు? హలో మేడం గారు, ఇదేమి సిటీ కాదు వైఫైలు 4Gలు అందుకోవడానికి. ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ సరిగా రావట్లేదు. అలాంటిది నెట్ కనెక్ట్ అవ్వాలి, మెయిల్ ఓపెన్ అవ్వాలి, అందులో మ్యాటర్ డిస్ప్లే అవ్వాలి. అబ్బో చాలా టైం పడుతుంది. అయితే అవన్నీ అయ్యాక పిలు. వెళ్ళు. ప్రజ్వల మేడంకి కాల్ చేసి పని మధ్యలో వదిలేసి పొలం పనులకు వెళ్ళిందని కంప్లైంట్ చేస్తా. త్వరగా ఓపెన్ అవ్వమ్మా, ఇక్కడ మనుషులకు అస్సలు ఓపికన్నట్లేదు. ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ, నీ కొంగు పొంగు నాగుండే కోసెనమ్మ. ఏంటి టీస్ చేస్తున్నావా? ఇలాంటి సీనరీ చూశాక ఎవరికైనా ప్లెజెంట్ సాంగ్ వినాలనిపిస్తుంది. నాకేమో పాడాలనిపించింది, పాడాను. తప్ప? పాడుకో, నీ ఇష్టం వచ్చినట్టు పాడుకో. ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ, నీ చేలో పెరిగిన కలుపు మొక్క, నీకు మందు కొడితే తీరునులే నీ తిక్క. నువ్వు చేలో పెరిగిన కలుపు మొక్క, నీకు మందు కొడితే తీరునులే నీ తిక్క. నువ్వేంట్రా ఇక్కడ నా పాటని ఎగతాలు చేస్తావా? వాట్ ఈజ్ దిస్ పచ్చన ఫైర్, ఏపుగా పండిన పంట, దీని మధ్యలో కలుపు మొక్క కనబడితే ఎవరికైనా కడుపు కాలదా? తిట్టు కూడా నేను అంతే, పాటలో తిట్టాను. ఏ తప్ప? వర్క్ ప్లేస్ లో డిస్టర్బెన్స్ ఏంటి? డిస్టర్బెన్స్ కాదు, నేను అమ్మాయి గారికి బాడీ గార్డ్ని. అసలు నీకే బాడీ లేదు, నువ్వు మళ్ళీ దానికి బాడీ గార్డ్వా? సూరి, నువ్వు కామ్గా కాసేపు అక్కడ కూర్చో. మా అమ్మాయి గారు చెప్తే ఓకే. పక్కల అలాగే. మెయిల్ ఓపెన్ అయింది, లెట్ us డిస్కస్ అబౌట్ ద ప్రాజెక్ట్. ఫైన్. ఈ ప్రాజెక్ట్ మెయిన్ మోటో ఏంటంటే వ్యవసాయం యొక్క ఇంపార్టెన్స్ ని ప్రతి సామాన్యుడికి రీచ్ అయ్యేలా చేయడం. దీనికోసం ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ కార్పొరేట్ కంపెనీలన్నీ కలిసి ఒక ఫండ్ ని క్రియేట్ చేసి దాన్ని ఒక ఎన్జిఓకి అటాచ్ చేసి ఈ ప్రాజెక్ట్ ని డీల్ చేస్తాయి. వెరీ ఇంట్రెస్టింగ్. దీనికి మనం ఏం చేయాలి? వ్యవసాయం అనేది మనిషి జీవితంలో ఎలా అంతర్భాగమో, అది లేకపోతే మనిషి మనుగడ ఎలా ఉంటుందో అని ఇన్స్పైరింగ్ వీడియోని షూట్ చేయాలి. ఐడియా బానే ఉంది, కానీ ఇలాంటి వీడియోస్ చాలానే ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఎంత కొత్తగా చేసినా ఎంతమందికి రీచ్ అవ్వచ్చు? సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా ఇష్టం ఉంటే చూస్తారు, లేదంటే స్క్రోల్ చేసేస్తారు. హియర్ ఇస్ ద పాయింట్. ఇందాక నేను చెప్పిన ఎన్జిఓ ఆధ్వర్యంలో మనం షూట్ చేసే ఈ అగ్రికల్చర్ డాక్యుమెంటరీ ఏదైతే ఉందో అది అన్ని కార్పొరేట్ ఆఫీసెస్లో, ఇంటర్నేషనల్ స్కూల్స్తో సహా అన్ని మోటివేషన్ క్లాసెస్లో ప్లే చేస్తారు. గాట్ ఇట్. వాళ్ళందరినీ కూడా ఈ వర్క్లో ఇన్వాల్వ్ చేసి ఫార్మింగ్కి దగ్గర చేస్తారు, అంతేగా? అబ్సల్యూట్లీ. అమ్మాయి గారు నాకు తెలియక అడుగుతాను, దీని గురించి మీరేం చేయబోతున్నారు? బోన్ చేస్తుంది. ఏం లేదు సూరి, షూట్లో చేయాల్సినవన్నీ నేను పేపర్ మీద రాస్తాను, ఇతనేమో నేను రాసిన దాన్ని కళ్ళకు కట్టినట్టుగా తీస్తాడు. దానికి అంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు? సింపుల్ గా డైరెక్షన్ అని చెప్పొచ్చు కదా. మాకు తెలియదు మరి. అంటే పెట్టుబడి బాగా పెడుతున్నారన్నమాట. పనిలో పని ఒక మంచి డైరెక్టర్ పెట్టుకుంటూ పోలే. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నేను చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్తే నాకు చిరాకు బాబు. నిన్ను ఇదిగో తమ్ముడు, బియ్యాల వారితో కయ్యాలు పడుతున్నావేంటి? తమ్ముడా, అప్పుడే వరుసలు కూడా కలిపేసుకున్నావా? నేనేం కలుపుకోనక్కర్లేదు, ఆటోమేటిక్ గా అందరూ నా కళ దగ్గర అయిపోతారంతే. అది ఫేస్ వాల్యూలే. కబుర్ల తర్వాత వచ్చి భోంచేయండి. మరదల పిల్ల, నువ్వు రా. అమ్మాయి గారు, నీటికి కేరా తీసుకొస్తా. మీరు వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తే అయ్యగారు తెలిస్తే కోపడతారు.
ఓ అలాగా, మంచిది. సర్లే తమ్ముడు, నువ్వు రా. కోడి ఇగురు పులావు వేడి వేడిగా ఉన్నాయి. ఇప్పుడు తమరెళ్ళి క్యారేజ్ పట్టుకొచ్చేసరికి తెల్లారుతుంది. ఒక్క పూట తింటే మీ అయ్యగారికి ఏం నష్టం లేదులే. పదండి. తమ్ముడు, మరీ అంత బతిమాలకు. వాళ్ళ దృష్టిలో మనం పరాయి వాళ్ళమైనప్పుడు మనకు వాళ్ళు పరాయి వాళ్లే అవుతారు. సూరి, పద భోంచేద్దాం. మీరు చెప్తూ సరేనమ్మా. రండి. ఒరే సూరి, నీకిదేం పోయే కాలం, లేకు. శైలు, కొంచెం జరుగమ్మా. జరుగు. ఒరే సూరి, నువ్విట్రా. ఇటా రమ్మంటుంటే. సరే. అదే కన్ను నీది, అదే మనసిది నాది, సరిగా నన్ను చూడు ఇంకొకసారి. శైలమ్మా, ఎలా ఉన్నావమ్మా? బాగున్నానన్నయ్య, నువ్వెలా ఉన్నావు? మీరందరూ వద్దనుకున్నా మేమిద్దరం సంతోషంగానే ఉన్నాం. రాజీ, ఏ మీ చెల్లినేం అనకూడదా? అయినా ముందు నేనే పలకరించాను. వదిన మాట్లాడిస్తే ఫార్మాలిటీగా వచ్చింది. అన్నయ్య పలకరించేసరికి కళ్ళలోంచి ప్రేమ తన్నుకొచ్చింది. అలా చూస్తావేంటి? అన్నీ చెప్పాలా? అమ్మో, కోడిగిరని కక్కుర్తి పడ్డాను. వీళ్ళేమో ఇక్కడ రక్త సంబంధ సినిమా ఆడిస్తున్నారు. ఏమవుతుందో ఏమో. శైలు, బాలుకివ్వు. ఇవ్వు. మీ అన్నయ్యకివ్వు. తీసుకోన్నయ్య. ఇదిగో తిను. అయ్యో, మర్చేపోయాను. అన్నయ్య, అయ్యయ్యో, ఏమైంది మామా?
అయ్యయ్యో, ఏంటి మామ ఇది? చేతులు ఇలా హోనం చేసుకున్నావు. పొలం పనులన్నాక మోటుగానే ఉంటాయి. ఇదేం కొత్త కథగా. చాలే ఊరుకో. ఉండు, నేనే పెడతా. ఏంటి రాజీ, ఊరుకో. ఏం కాదే, చిన్న నొప్పి కదా. అయ్యో, తాగు తాగు. ఎవరో గట్టిగా తలుచుకుంటున్నట్టున్నారే. తలుచుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. తిట్టుకున్నా తలుచుకున్నట్టు కదా బామ్మర్ది. అంతేనండి, కొంతమంది ప్రేమ కోపంలోనే ఉంటుంది. అది సరే కానీ బామ్మర్ది, ఇంతకేదో ప్రాజెక్ట్ అన్నావు, ఏంటిది? చాలా మంచి ఐడియా బామ్మర్ది. దేశానికి వెన్నుముక్క రైతు అంటారు. కానీ దురదృష్టం ఏంటంటే ఆ వెన్నుముకని వెన్ను తట్టి ప్రోత్సహించే వాళ్ళే లేరు. ఈ కాలం పిల్లలకి రైతు బురద మనిషిలా కనిపిస్తాడు. కానీ ఆ రైతు బురదలో దిగకపోతే మనకి బువ్వు ఉండదని పిల్లలకి అర్థమైతేనే ఫ్యూచర్ జనరేషన్లో వ్యవసాయం అనేది బతుకుతుంది. మీరు చెప్పిందంతా బాగుంది, కానీ ఉరుకులు పరుగుల జీవితంలో వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి వ్యవసాయం గురించి తెలుసుకునే టైం ఉంటుందంటారా? నిజమే అవుతున్నా. అందుకే ఇందులో ఏ కంపెనీలు అయితే ఇంక్లూడ్ అవుతున్నాయో అవి వాళ్ళ ఎంప్లాయీస్కి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా కలిగిస్తున్నాయి. అదెలా? కొంపతీసి కంప్యూటర్లు పీకి పడేసి పొలాల్లోకి నెట్టేస్తారా ఏంటి? కరెక్ట్గా చెప్పారండి. ప్రతి నెల కంపెనీ ఫార్మింగ్ హాలిడేస్ ఇస్తుంది. ఆ డేస్లో ఎంప్లాయీస్ అంతా పొలాల్లోకి వచ్చి స్వయంగా వ్యవసాయం చేస్తారు. పోనీలే బామ్మర్ది, ఇది కూడా ఒక మంచి మార్పే. బామ్మర్ది, ఈ ప్రాజెక్ట్లో నీకే సహాయం కావాలని నన్ను అడుగు, ఫ్రీగా చేసి పెడతా. అమ్మ శైలు, మంచి అమ్మ. అయ్యో అయ్యో, మీరు ఫ్రీగా చేస్తారా? ఏదో మా ప్రొఫెషన్ మీద ప్యాషన్ లేవోయి. అవతల నేను పొలానికి నీళ్లు కట్టాలి. రాజీ, నువ్వు కూడా భోంచేసి ఇంటికెళ్ళు. అమ్మ శైలమ్మ, వస్తానమ్మా. బామ్మర్ది, మా చెల్లి జాగ్రత్త. రాజీ, ఈసారి వీడికి ఆకులు కాకుండా కంచంలో పెట్టవే. ఆకు కూడా తినేసేలా ఉన్నాడు. ఏదావా అమ్మాయి గారు, నాకు బాగా దిష్టి తగిలినట్టుంది. నేను అలా వాకింగ్ చేసి వస్తాను, లేకపోతే తిని తరగదు. వదినా, మా అందరికీ వడ్డించావు, నువ్వు కూడా తినోదినా? మీ పెళ్లికి పిలిచి విందు భోజనం పెట్టలేదు కానీ నా వంట నాకే వడ్డిస్తున్నావా? గడుసుదానివే. దాందే ఉందిలేండి, ముచ్చటగా మూడోసారి కూడా పెళ్లి చేసుకుని అప్పుడు ఏకంగా గ్రాండ్ పార్టీ పెట్టుకుందాం. మూడోసారి పెళ్ళేంటి? అది చాలా ఆపుతావా? వదినా, నువ్వు ముందు భోంచే. సర్లే, తీరిగ్గా వింటాను.
అన్నట్టు ఈ పొలం గట్ల మీద ల్యాప్టాప్లు పట్టుకుని ఎంతసేపని పనిచేసుకుంటారు? నేను మీకు మంచి ప్లేస్ చూపిస్తాను. ఎక్కడండి అది? చూపిస్తానుగా, ముందు తినండి. ఇక్కడైతే మీకు ప్రశాంతంగా ఉంటుంది, ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఎలా ఉంది? చాలా బాగుంది వదినా. నీకు తెలుసా, నేను అన్నయ్య చిన్నప్పుడు ఈ మంచం మీదే ఆడుకునేవాళ్ళం. అబ్బో, అయితే బాగా ఓల్డ్ అనుకుంటా. ఓల్డ్ ఈజ్ గోల్డ్ తమ్ముడు. ట్రస్ట్ మీ, నీకిక్కడ బాగా వర్కౌట్ అవుతుంది. నాకు ఇది చాలా బాగా నచ్చింది. సరే, నేను వెళ్ళొస్తాను. చిన్న రిక్వెస్ట్ అండి, ఆ సూరిగాడికి సారీ ఈవిడ గారి బాడీ గార్డ్ ఉన్నాడు కదా, మేము ఇక్కడే ఉన్నామని ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ప్లీజ్. అర్థమైంది, ఇక్కడే ఉన్నారని చెప్పి పంపిస్తా. వాట్ నెక్స్ట్? కాన్సెప్ట్ ఎలా కావాలో డిస్కస్ చేయాలి. కూర్చుందాం పద. పైకెక్కి కూర్చుందాం. ముందు నువ్వు వెళ్ళు, తర్వాత నేను ఎక్కుతా. ఎంత బాగుందో. అదేం కుదరదు, ముందు నువ్వే ఎక్కు. ఎక్కొచ్చు, బట్ స్టెప్స్. వాటినే స్టెప్స్ అంటారు. అయ్యో, అమ్మో, కొంచెం సపోర్ట్ ఇవ్వచ్చు కదా. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మ రాజమ్మ, మీ తమ్ముడు మా అమ్మాయి గారిని కిడ్నాప్ చేశాడు. ఇప్పుడు మా అయ్య గారికి నేనేం చెప్పుకోవాలి దేవుడా? కిడ్నాప్ లేదు, కాకరకాయ లేదు. వాళ్ళు ఏ పొలంలో షూట్ చేస్తే బాగుంటుందా అని అదిగో ఆ దిగువనున్న పొలాలన్నీ చూసుకుంటూ వెళ్లారు. వెళ్ళు, అటు వెళ్ళేదుకుపో, ఎక్కడో చోట ఉంటారు. అవునమ్మా, సరేనమ్మా. అమ్మాయి గారు, ఎక్కడున్నారు అమ్మాయి గారు? చూడగానే నాకేదో అయ్యిందే, ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే లాగిందే. నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే, ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే లాగిందే. ఎప్పుడైతే నువ్వలా కనిపించావో ఇలా, మొదలైంది ఈ గుండెలో రగోలా. ఎదురుగా నువ్వేలే, వెనక నా నువ్వేలే, పక్కన నువ్వేలే, నా చుట్టూ నువ్వేలే. ఓ నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే, ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే లాగిందే.
సూదున్నదే కళ్ళలో మందున్నదే సూది మందేదో ఇచ్చావే హో నవ్వుతోనే నువ్వు గాలాలు నీ కళ్ళల్లోకి చూస్తూ నన్ను నేనే మర్చిపోతాను శైలు. కాన్సెప్ట్ గురించి రేపు మాట్లాడుకుందాం. నేను వెళ్ళాలి. ఎలా నీకు దూరంగానే ఉంటానే ఎదురుగా నువ్వేలే వెళ్ళు వెళ్ళు, నీ పంతం ఎన్ని రోజులో నేను చూస్తానుగా. నా చుట్టూ నువ్వేలే ఓ నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే లాగిందే అబ్బా ఇందాక నుంచి అల్లుడు గారు ఏం మాట్లాడారంటే చెప్పకుండా విసుక్కుంటావేంటే? ప్లీజ్ అక్క చెప్పు. బావ సారీ చెప్పాడా? సారీ లేదు, పూరి లేదు. మేం వర్క్ గురించి తప్ప దేని గురించి మాట్లాడుకోలేదు. ఊరికే నా తల తినకండి. నీకు అసలు బుద్ధుందా? ఇన్ని రోజులకు అల్లుడు గారు కలిస్తే వర్క్ గురించి మాట్లాడతావా? నీ సంగతి సరే, మరి బావైనా ఏ టాపిక్ తీసుకురాలేదా? లేదు, అసలు ఆయన గారికి చెప్పాలని ఉంటే కదా చెప్పడానికి. హలో బాస్. ఏంటి పురుగుల మందా? అయినా మీ మీటింగ్స్ ఇంట్లోనే పెట్టుకోవచ్చు కదమ్మా. వ్యవసాయానికి సంబంధించింది కదా అంకుల్, మేకింగ్ అవి ప్లాన్ చేసుకోవాలి కదా. నువ్వేం టెన్షన్ పడకు, నేను నిన్ను ఆపడానికి రాలేదు. పేపర్లో అప్పుడప్పుడు రైతుల చావుల గురించి చదివేవాడిని, ఇప్పుడు డైరెక్ట్గా చూద్దామని వచ్చాను అంతే. నువ్వు కానీ హార్ట్లెస్ ఫెలో.